హలో ఫ్రెండ్స్, నాటుకోడి చికెన్ ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తాను. చికెన్ ఉప్పు, పసుపు, ఆయిల్, కొంచెం 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్లో 3 విజిల్స్ రానివ్వాలండి. ఆ తర్వాత మామూలుగా బాండీ పెట్టుకొని పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఈ చికెన్ అందులో వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. స్టాక్ ఉన్నదైతే అంత టేస్ట్గా ఉండదు. ఇది అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. చెక్క, లవంగ, యాలకులు అవన్నీ ఏం వేయరండి. నాటుకోడి కాబట్టి ఇది క్వాంటిటీ వచ్చేసేసి 5 kgs, 5 kgలు నాటు పుంజు అండి. ఇది కరెంట్ లేదు వంటగదిలో, అందుకని కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. ఆ తర్వాత అందులో చికెన్ వేయాలి. దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. ఈ తాళింపు కొంచెం అడుగంటడం కానీ మాడటం కానీ జరిగితే టేస్టే మారిపోతుంది, బాగుండదు. అందుకని దగ్గరుండి చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా దగ్గరుండి కదిలిస్తూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అందులో ఆ చికెన్ అంతటిని వేసుకోవాలండి. కారం అయితే ఇప్పుడే వేయకూడదండి. ఫస్ట్ ఆ మసాలా అంతా ముక్కకు పట్టాలి. మనం ఫ్రై చేసుకున్న మసాలా ముక్కకి బాగా పట్టాలండి. అందులో మళ్ళీ కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేశాను లైట్గా. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇది రాగి సంకటిలో అయినా, చపాతీలో అయినా, ఇంకా దేంట్లో అయినా, మామూలుగా వేడివేడి రైస్లో అయినా చాలా బాగుంటుందండి. రాగి సంకటి అయితే స్పెషల్గా అందులో సూపర్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మామూలుగా నాటుకోడి వండుకున్నప్పుడు ఎప్పుడైనా మీరు రాగి సంకటి ట్రై చేయండి. కొబ్బరి పౌడర్ అండి వేసింది. మా చెల్లి వండింది ఈ నాటుకోడి చికెను. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కారం వేయాలండి. కారం అయితే కొంచెం నార్మల్ చికెన్లో కంటే ఎక్కువే వేసుకోవాలి. నాటుకోడి చికెన్ స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. స్పైసీగా ఉండాలి. ముక్కకి కారం కూడా ముక్కకు పట్టిన తర్వాత మనం గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ కారంతో బాగా ఉడికిన తర్వాత మనం ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా అవసరమైతే యాడ్ చేసుకొని ఈ కారం వేసిన తర్వాత మళ్ళీ ఒక 10 minutes బాగా చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత నీళ్ళు బాగా గ్రేవీ అంతా ఉప్పు, కారం అవంతా చెక్ చేసుకొని ఆ తర్వాత లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చికెన్ మసాలా అయితే ఆప్షనల్. గరం మసాలా మీ ఇంట్లో మీరు ఇంట్లో రెడీ చేసింది ఉంటే లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోండి. అది మీ ఆప్షనల్. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ బాయిలర్ చికెన్ కన్నా నాటుకోడి అయితే హెల్త్కి చాలా మంచిదండి. బాయిలర్ చికెన్స్కి వచ్చేసేసి ఇంజెక్షన్స్ అవన్నీ ఇస్తారు కాబట్టి నాటుకోడి మామూలుగా నార్మల్గా అన్నీ తిని గింజలు తిని పెరిగేది కాబట్టి అది తింటే హెల్త్ కూడా చాలా మంచిది. ఆ వాటర్ గ్రేవీకి మనం ఎంత కావాలో అంత దాన్ని బట్టి మనం రెడీ చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అలా బాగా ఉడుకుతున్నప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసేయాలి. అప్పుడు కర్రీ రెడీ అయినట్టు మనకి లెక్క.
వరలే బా ఉంచే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఉప్పు కారం అంతా